హాయ్ అండి. వెల్కమ్ టు వీక్షా వ్లాగ్స్. ఈరోజు నేను మీతో మా అమ్మగారు, అత్తయ్య గారు అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి న్యూ బోర్న్ బేబీ కేర్ టిప్స్ అనేవి మీతో చెప్తాను. అందులో ఫస్ట్‌ది ఏంటంటే ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్. పిల్లలు చంటి పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఎక్కువ పడుకొని ఉంటారు. కానీ వాళ్ళకి 2-3 అవర్స్ మధ్యలో మనం ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే మనం డైపర్స్ యూజ్ చేస్తే డైపర్స్, అలాగే క్లాత్స్ యూజ్ చేస్తే క్లాత్స్ ఫ్రీక్వెంట్‌గా మారుస్తూ ఉండాలి. వాళ్ళు యూరిన్ పాస్ చేసిన తర్వాత, లేకపోతే ర్యాషెస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత బేబీకి 3-4 టైమ్స్ అనేది బాడీకి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళకేమి చీము, గజ్జి ఇలాంటివేమీ పట్టకుండా ఉంటుంది. అలాగే బేబీ మసాజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీకి చాలా హెల్ప్‌ఫుల్. అలాగే అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదండీ! అక్కడ ఎటువంటి చీము పట్టకుండా మనం కేర్‌గా చూసుకోవాలి బేబీని. అదేవిధంగా అవి లాగడం అటువంటిదేమీ చేయకూడదు. తర్వాత స్నానం చేయించేటప్పుడు బేబీకి నోస్‌లోకి, ఇయర్‌లోకి వాటర్ ఏమీ వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా స్నానం చేయించాలి. బేబీని నీళ్ళ ద్వారా, పాల ద్వారా పెంచుతారని అంటారు కాబట్టి చక్కగా మనం స్నానం అనేది చేయించాలి. అలాగే వాళ్ళ యొక్క క్లోత్స్ అనేవి చాలా హైజీన్‌గా మెయింటైన్ చేయాలి. మదర్ కూడా నీట్‌గా వాష్ చేసినటువంటి క్లోత్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అదేవిధంగా మదర్ బేబీతో బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ అలాగే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది బేబీతో ఉండాలి. అదేవిధంగా బేబీని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సాడ్‌గా ఉన్నారా, హంగర్ ఫీల్ అవుతున్నారా అని వాళ్ళు ఇచ్చేటటువంటి క్లూస్ ద్వారా మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీక్ష వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.